శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణపతి గణాధిపత్యం పులస్త్యుడు పలికెను. పూర్వం వ్యాసుని శిష్యుడు గొప్ప ఋషి అయిన సంజయుడు గురువుకు నమస్కరించి ఇలా పలికెను. గురుదేవా, దేవతలను ఏ క్రమంలో పూజించాలి? వారిని పూజించే విధానం ఏమిటి? ఎవరిని మొదట పూజించాలి? ఎవరిని మధ్యలో పూజించాలి? ఎవరిని అంతంలో పూజించాలి? ఎవరెవరి మహిమ ఎలాంటిది? వారిని పూజించటం వలన వచ్చే ఫలం ఏమిటి? వ్యాసుడు పలికెను. ఈ జగత్తులో విఘ్నాలను నివారించుటకు మొదట విఘ్నేశ్వరుడైన గణపతిని పూజించాలి. గౌరీపుత్రుడైనందున అతనికి వినాయకత్వం లభించింది. పూర్వం పార్వతీదేవి మహేశ్వరుని ద్వారా సూర్యులైన స్కందునికి గణాధిపతికి జన్మనిచ్చెను. వీరిద్దరూ సమస్త లోకాలను ధరించిరి. దేవతలు వీరిని చూసి శ్రద్ధతోనూ సంతోషంతోనూ అమృతం నుంచి చేయబడిన దివ్యమైన మోదకమిచ్చిరి. పుత్రులిద్దరిని చూసి పార్వతీదేవి వారితో ఇలా పలికెను. పుత్రులారా, ఈ మోదకాన్ని దేవతలు అమృతంతో చేసిరి. దీన్ని మహాబుద్ధి అంటారు. దీని యొక్క గుణాలను మీకు చెప్పేదను, సమాహితులై వినండి. కేవలం దీని వాసన చూచడం వల్ల అమరత్వం ప్రాప్తిస్తుంది. సర్వశాస్త్ర తత్వవేత్త, సర్వశస్త్రాస్త్ర కోవిదుడు, సర్వతంత్రముల యందు నిపుణుడు అగును. చక్కని లేఖకుడు, బుద్ధిమంతుడు అగును. చిత్రకళ యందు నిపుణుడగును. జ్ఞాన విజ్ఞాన తత్వమును తెలిసిన వాడగును. సర్వజ్ఞుడగును. అనేక ధర్మాలు తెలియను. 100 సిద్ధులను పొందును. మీ తండ్రికి సమ్మతమైన దీన్ని మీకు ఇస్తున్నాను. తల్లి పలికిన మాటలు విన్న బుద్ధిమంతుడైన స్కందుడు నెమలిపై కూర్చుని భూమిపై ఉన్న సమస్త తీర్థములందు స్నానమాచరించి వచ్చెను. ఇంతలో లంబోదరుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ఆనందంతో వారి ముందు నిలిచెను. స్కందుడు కూడా వారి ముందు నిలిచి మోదకాన్ని నాకు ఇవ్వమని అడిగెను. వారిని చూసి ఆశ్చర్యంతో పార్వతీదేవి ఇలా పలికెను. సమస్త తీర్థాలలో స్నానం చేసి సర్వదేవతలకు నమస్కరించి సమస్త యజ్ఞాలను, వ్రతాలను, మంత్రము, యోగము, ఇతర శాస్త్రాలు పొందిన ఫలం తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి నమస్కరించడం వల్ల లభించే ఫలములో 16వ వంతుకు కూడా సమానం కాదు. అందువల్ల గణపతి 100 మంది పుత్రుల కంటే 100 రెట్లు శ్రేష్ఠుడు. ఇందువల్ల దేవతలు చేసిన ఈ మోదకాన్ని గణపతికి ఇచ్చెదను. ఈ కారణం వల్ల అన్ని యజ్ఞాల్లోనూ, వేదాధ్యయనంలోనూ, అనుదిన పూజలోనూ గణపతికే మొదటి పూజ. పార్వతీదేవితో పాటు శివుడు కూడా గొప్ప వరం ఇచ్చెను. గణపతిని మొదట పూజించడం వల్ల దేవతలు తృప్తులగుదురుగాక. దేవతల మరియు పితృదేవతల కోసం చేసే తపస్సు మొదట గణపతిని పూజించడం వలన సిద్ధించునుగాక. అందువల్ల సమస్త యజ్ఞాలలోనూ గణపతిని మొదట పూజించే ద్విజులు 1,000,000 రెట్లు అధిక ఫలం పొందును అని పార్వతీ పరమేశ్వరులు చెప్పిరి. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు సంతోషంతో సర్వగుణాలను, పుణ్యాన్ని ప్రసాదించి సమస్త దేవగణానికి ఆధిపత్యం ప్రసాదించారు. సమస్త యజ్ఞాల్లోనూ, స్తుతులలోనూ, అనుదిన పూజలోనూ గణపతిని పూజిస్తే సమస్త సిద్ధులు పొందును. ఇది తెలిసిన దేవతలు తమ కోరికలను పొందుటకు గణపతిని పూజించిరి. చతుర్థి నాడు రోజంతా ఉపవసించి రాత్రి మాత్రం ఆహారం తీసుకొని గణపతిని లింగ రూపంలో కానీ, ప్రతిమ రూపంలో కానీ, చిత్రంలో కానీ పూజించాలి. ఈ స్తోత్రం పఠించాలి. గణాధిప, సమస్త విఘ్నాలు నాశనం చేయువాడా, ఉమాదేవికి ఆనందం కలిగించువాడా, ప్రాజ్ఞుడా, నీకు నమస్కారం. ఈ భవసాగరం నుండి నన్ను తరింపచేయము. హరునికి ఆనందం కలిగించువాడా, ధ్యాన జ్ఞాన విజ్ఞానాలకు ప్రభు, ఓ విఘ్నరాజా, సమస్త దైత్యులను సంహరించిన వాడా, నీకు నమస్కారం. అందరికీ ప్రతిని కలిగించువాడా, యజ్ఞాలను కాపాడువాడా, సర్వాభీష్టాలు ప్రసాదించువాడా, గణాధిప, నీకు ప్రేమతో నమస్కరించెదను. ఎవరైతే ఉపవాసం చేసి ఈ మంత్రంతో గణపతిని ఆనందంతో పూజిస్తారో వారు సమస్త పాపాల నుంచి ముక్తులై స్వర్గంలో గౌరవించబడదురు. గణాధిపతి స్తోత్రం చెప్పెదను. అందులో 12 నామములున్నవి. ఓం నమో గణాధిపతయే అనునది మంత్రం. గణపతిర్విఘ్నరాజో లంబతుండో గజాననః ద్వైమాతురశ్చ హేరంబ ఏకదంతో గణాధిపః వినాయకశ్చారుకర్ణః పశుపాలో భవాత్మజః. గణపతి విఘ్నరాజ లంబతుండ గజానన ద్వైమాతుర హేరంబ ఏకదంత గణాధిప వినాయక చారుకర్ణ పశుపాల భవాతజ. ఉదయాన్నే లేచిన పిదప ఈ 12 నామాలు పఠించిన వానికి ఎటువంటి విఘ్నాలు కలగవు. విశ్వం అతనికి వశమగును. మహాప్రేతాలు పారిపోవును. వ్యాధులు రావు. పాపములన్నీ నశించి అక్షయకాలం స్వర్గంలో వసించును. ఓం శాంతి శాంతి శాంతి.